ఇక్కడ ఈ శ్లోకం దగ్గర అమ్మవారు మనసు కడిగి కదిలి వచ్చారు. అంతలా ఈ శ్లోకంలో ఏముందో ఇప్పుడు చూద్దాం. తద్యా దయాను పవనో ద్రవిణాంబుదారాం అస్మిన్న కించన విహంగ శిశో విషన్నే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు వాహ. ఇప్పటి వరకు అమ్మ స్వామితో వైకుంఠంలో ఉన్నారు కదా. ఈ శ్లోకంతో అమ్మవారు ఆ పేద బ్రాహ్మిణి చేసిన పాపాలు కరిగించి ఆమె ఇంటి ముందు బంగారు ఉసిరికాయల వర్షం కురిపిస్తుంది. విద్యా దయాను పవనో ద్రవిణాంబుదారాం అస్మిన్న కించన విహంగ శిశో విషన్నే. నేను ఒక చాతక పక్షి పిల్లను, ఇక్కడ అలమటించిపోతున్నాను. నీ దయ నా మీద కురిపించు, అంతేకాదు నా పాపాలను కూడా కరిగించమ్మా అంటున్నారు. ఎందుకంటే నేను నీ బిడ్డను, ఇక్కడ నీ రాకకై ఎదురు చూస్తున్నాను. అలా పిలవగానే అమ్మ ఇంకా వెంటనే వచ్చి ఆ పేద బ్రాహ్మిణి పాపాలను కరిగించి ఉసిరికాయల వర్షం కురిపిస్తుంది.